4 months అయింది సార్. వార్డెన్ సార్ వచ్చి 4 months అయింది. బాత్రూమ్స్కి డోర్స్ లేవు అండ్ నీట్నెస్ కరెక్ట్గా లేదని చెప్పేసి అప్పుడు అన్నాం. ఇది మాకు ఎగ్జామ్స్ అయిపోయి దాదాపు 20 days అయింది. ఇందులో ఫ్యాన్ అయిపోయి, ఇది లైబ్రరీ యాక్చువల్లీ, ఇందులో ఫ్యాన్ అయిపోయి మంచి ఇప్పుడు దాకా ఏం రెస్పాండ్ అవ్వలేదు. రూమ్స్లో చాలా రూమ్స్లో ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు, ఎక్కువ అసలు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు సార్. ఓన్లీ వార్డెన్ వస్తారు పోతారు, దీనిపైన ఆఫీసర్లు ఇంకా పైన ఆఫీసర్లు వారు రారు. ఏదన్నా సమస్య వచ్చి మీ రోడ్డు మీద తెస్తే కానీ అప్పుడు అందరు సమస్య వచ్చి రోడ్డు మీద దిగుతారు తప్ప మిగతా రారు. వార్డెన్ సార్ కూడా ఓన్లీ లిక్విడ్ వైస్ వాళ్ళు ఏ లెవెల్లో అంటే వాళ్ళు ఏదో నిర్మాణం చేస్తున్నారు, వీళ్ళకి నేనే హెల్ప్ చేస్తున్న ఫీల్డ్లో చెప్తున్నారు. అండ్ ఇంకోసారి డైరెక్ట్ గా మాట్లాడారు సార్ మాతోటి, మేము ఇట్లే పెడతాం, ఆ హాస్టల్లో అట్లుంది, ఈ హాస్టల్ కూడా ఇట్లా ఉంటుంది, మేము పెట్టిందే తినాలి అన్నట్టు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు సార్ మాతో. వార్డెన్ సార్ ఎస్ సార్, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ సార్ ఇట్లా పెడతారు, మరి ఏంటంటే పెట్టింది మా పై నుంచి అట్లా వస్తుంది, మేము పెడుతున్నాం అంటే సార్ స్టాక్ చేంజ్ అని అంటే అక్కడి నుంచి వస్తుంది, మేము అడగడానికి ఉండదు, పెట్టిందే తినాలి అన్నట్టు మాట్లాడారు. నోట్ చేసుకుంటారు వీళ్ళ దగ్గర వాళ్ళిద్దరికి కమిషన్ వస్తుంది, మళ్ళీ ఇద్దరికి ఇక్కడ మిగులుతి ఇప్పుడు రైస్ ఏదో ఒకటి పెట్టినాను కానా ఆ డీలర్ కూడా ఉంటుంది, ఇద్దరు చేయలేదు మళ్ళీ తినలేదు కాబట్టి తక్కువ 30 members 40 members పెట్టవద్దు, ఇక్కడనే చదువుకొని మంచిది. సో చాలా మంది ఇక్కడ ఎందుకంటే మేము చాలా సార్లు నైట్ టైమ్స్ ఫుడ్ ఇక్కడ చక్కగా పెట్టక అట్లే పడుకునేటోళ్ళం. నైట్ 12 అట్లా మళ్ళీ మాకు ఆకలి వేస్తుంది సార్, కానీ తినడానికి ఏమి ఉండదు. అప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఏం దొరకదు. అట్లా చాలా సార్లు అట్లే పడుకున్నాం మేము నీళ్ళు తాగి. మరి ఇంతమంది ఉన్న బాత్రూమ్లో అక్కడ 3 ఉన్నాయి సార్, 3 స్నానం చేయడానికి 3 అయితే మాకు మినిమం అని ఆ బాత్రూమ్స్ ఇవి మినిమం కావాలి సార్. ముందుకు హెల్త్ బాగాలేక హాస్టల్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వస్తే బడుగులకి రాష్ట్ర జనాభా అత్యధిక జనాభాకి న్యాయం చేకూరుతుంది. తెలంగాణకు పోరాడింది కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుంది. 14 నుంచి ఉన్న ఈ ఆశల పరిస్థితి చూస్తుంది. 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇంకా అధ్వాన పరిస్థితులు అంతకన్నా ముందు సమైక్య రాష్ట్రం అధ్వానంగా దేశపెట్టారు. ఈ పరిస్థితులు వాస్తవంగా చూసినాం. కార్పొరేట్ సుజాతమైన నుంచి నిన్న మహేందర్ బాబు వచ్చి నాతో మాట్లాడేసుకుంటారు, ఇంకో కొందరు వచ్చి మాట్లాడారు. ఈ టీడీ తోటి వార్డెన్తో నేను మాట్లాడినాను, అందుకే వాళ్ళు వచ్చినట్టుంది. వాళ్ళు ఇంతకుముందుకు వాళ్ళ ప్రభుత్వంలో సన్న బియ్యం అనేదన్నా అది దొడ్డు బియ్యం వచ్చేది, అది మన పురుగులే. ఈసీ వెల్ఫేర్ మంత్రితో మాట్లాడి, ఆర్థిక మంత్రితో డిప్యూటీ సీఎంతో మాట్లాడి ఫస్ట్ బకాయిలు చెల్లించి ఓనర్ రిపేర్ చేసి బొక్కెత్త అవుతాయి. మీ పరిస్థితులు చూసినాక దయనీయంగా ఉన్నాయి. మా ఫౌండేషన్ ద్వారా మిగతా మిత్రులతో మీకు ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, బాత్రూమ్లు ఓనర్ ఎక్కడ పెట్టిస్తారో కానీ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చేటి బొక్కెత్త అవుతాయి. నేను స్వతహాగా మీకు వెంటనే ఇంకో 48 hours లోపల మీకు ఏర్పాటు చేస్తాను. లైబ్రరీ రూమ్లో రేపే ఉంటుంది, లైట్లు ఫ్యాన్లు పెట్టించేస్తాను. మిగతా రూమ్లో సార్ రిక్వెస్ట్, బుక్స్ కూడా కొన్ని తెప్పిస్తే ఎస్ఏ వాళ్ళకి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతాయి సార్. ఈ బుక్స్ ఏమి కావాలో లిస్ట్ ఇవ్వండి, ర్యాక్ పెట్టించి బుక్స్ పెట్టిస్తాం. మెయింటెనెన్స్ బుక్స్ జాగ్రత్తగా తీసుకోవాలి. బాత్రూమ్ డోర్లు వెంటనే ఏర్పాటు చేపిస్తాం. లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ మాత్రం రిపేర్ చేస్తాం. ఎలక్ట్రిషియన్ పంపిస్తాం. డస్ట్బిన్ కూడా